ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అద్భుతంగా రుక్మిణీ కళ్యాణ సన్నివేశాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. ఆ తరువాత 55వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. శ్రీ సుకౌవాచ కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రాక్ రుద్రమన్యునా దేహోపపత్తయే భూయః తమేవ ప్రత్యపద్యత. ఒకప్పుడు పరమేశ్వరుని యొక్క 3వ కంటి మంటలో బూడిదైపోయినటువంటి మన్మథుడు మరలా దేహాన్ని పొందటం కోసం శ్రీకృష్ణస్వామి రుక్మిణీ దంపతులకు కుమారునిగా జన్మిస్తున్నాడు. కామస్తు వాసుదేవాంశ. మన్మథుడు కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే. అతడు పరమేశ్వరుని యొక్క కోపం చేత దగ్ధుడై దేహోపపత్తయే దేహాన్ని పొందటం కోసం తమేవ ప్రత్యపద్యత భూయః ఆ పరమాత్ముడైన ఆ వాసుదేవుణ్ణే పొందాడు. స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవః ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో అనవమః పితుః. ఆ మన్మధుడే ఈ రుక్మిణీదేవి యందు కృష్ణుని యొక్క తేజస్సు ద్వారా పుత్రునిగా జన్మించాడు. అతని పేరు ప్రద్యుమ్నుడు. మన్మధుడే ప్రద్యుమ్నుడయ్యాడు. అతనికి ప్రద్యుమ్నుడని పేరు పెట్టారు రుక్మిణీ కృష్ణులు తమ పుత్రునకు. సర్వతో అనవమః పితుః. అతడు కూడా రూపంలో కానీ గుణంలో కానీ అన్ని విషయాల్లో తండ్రికి అన్నింటిలో సరిసాటి, కృష్ణస్వామితో సమానమైన రూపం, అలాగే ఆయన లక్షణాలు అన్నీ పుణికి పుచ్చుకున్నట్లుగానే ఉన్నాడు. తం శంబరః కామరూపీ హత్వా తోకమనిర్దిశం సవిదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాత్ గృహం. ఈ కృష్ణస్వామికి జన్మించినటువంటి ఈ ప్రద్యుమ్నుని ద్వారా తనకు మరణం సంభవిస్తుంది అని శంబరుడనేటువంటి రాక్షసుడు భావించి పురిటిలో ఉన్నప్పుడే, చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడే 10 రోజుల్లోపే ఆ పురిటింటిలో ప్రవేశించి తన మాయతో రుక్మిణి దగ్గరున్నటువంటి ఈ ప్రద్యుమ్నుడు పసిపిల్లవాణ్ణి తీసుకుని వెళ్ళి సముద్రంలో పారవేశాడు. స విదిత్వాత్మనః శత్రుం ప్రాస్య ఉదన్వత్యగాత్ గృహం. ఈ రకంగా పురిటింటిలో ఉన్న 10 రోజుల్లోపు పిల్లవాడు ఆ ప్రద్యుమ్నుడిని తీసుకుని వెళ్ళి శంబరుడనే రాక్షసుడు సముద్రంలో పడవేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తం నిర్జగార బలవాన్ మీనః సోప్యపరైః సహ వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః. అలా సముద్రంలో శంబరాసుడు పడవేసినటువంటి ఆ ప్రద్యుమ్నుణ్ణి, ఆ పిల్లవాడిని, పసిపిల్లవాడిని ఒక చేప మింగేసింది, పెద్ద చేప. చేపల్ని పట్టేటువంటి వారు సముద్రంలో చేపలు పడుతూ ఉంటే ఆ వలకి చిక్కింది ఈ చేప. ఆ చేప కడుపులో పిల్లవాడున్నాడు. వృతో జాలేన మహతా గృహీతః మత్స్యజీవిభిః. ఏ చేప అయితే ప్రద్యుమ్నుణ్ణి మింగేసిందో ఆ చేపని జాలర్లు పట్టుకున్నారు. పట్టుకుని తం శంబరాయ కైవర్తాః ఉపాజహృః ఉపాయనం సూదామహానసం నీత్వా అవద్యన్ స్వధితినాద్భుతం. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆ జాలర్లు చేపలు పట్టేవారు, ఇది అద్భుతమైనటువంటి మత్స్యంలా ఉంది, దీన్ని మహారాజు గారికి కానుగ్గా ఇవ్వాలి అని ఏ శంబరుడైతే పిల్లవాడిని సముద్రంలో పడేశాడో ఆ శంబరాసురునికి
ఈ మత్స్యాన్ని కానుకగా ఇచ్చారు. తం శంబరాయ కైవర్తాహ, ఈ మత్స్యకారులు ఆ మత్స్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయన కానుకగా ఇచ్చారు. ఎందుకంటే శంబరాసురునికి మత్స్యములంటే మహాప్రీతి. సూదామహానసం నీత్వా అవధ్యన్ స్వధితినాద్భుతం. సరే, ఆ మత్స్యాన్ని వంటశాలకు పంపించారు వండటం కోసం. అక్కడ ఉండేటువంటి వంటవాళ్ళు పదునైనటువంటి గొడ్డలి వంటి దారుణమైన కత్తితో ఆ మత్స్యాన్ని ఖండించడం ప్రయత్నించారు. వెంటనే దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యై న్యవేదయన్ నారదో అకథయత్ సర్వం తస్యాః శంకితచేతసః బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం. ఇక్కడ ఈ శంబరాసురుని వంట చేసేటువంటి వాళ్ళందరితో పాటు అక్కడే మాయావతి అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆ శంబరాసురుని యొక్క వంట వాళ్ళందరినీ నడిపించేటువంటి ఒక వంట ఆవిడ ఎవరు అంటే సాక్షాత్తు రతీదేవే. ఎప్పుడైతే మన్మధుడు పరమేశ్వరుని యొక్క కంటి మంటతో బూడిదైపోయాడో రతీదేవి బాధపడుతూ మళ్ళీ తన భర్త ఉద్భవిస్తాడు, పుడతాడు అనేటువంటి విశ్వాసంతో ఆ శంబరాసురుని దగ్గర వంట చేస్తూ ఉన్నది. ఎప్పటికైనా తన భర్త అక్కడికి చేరతాడు అనే విషయం తెలిసి నారదో అకథయత్ సర్వం తస్యా శంకితచేతసః. ఎప్పుడైతే శంబరాసురుని యొక్క వంటవాళ్ళు ఆ మత్స్యాన్ని ఛేదించారో అందులో ఉన్నటువంటి పిల్లవాడిని చూచి ఆ పిల్లవాడిని అక్కడ వంట చేయటానికి ఉన్నటువంటి మాయావతి అనే పేరు కలిగిన, అంటే పూర్వజన్మలో రతీదేవి, ఆమెకు ఈ పిల్లవాడిని అప్పగించారు. వెంటనే నారద మహర్షి, ఓ మాయావతిగా ఉన్నటువంటి ఓ రతీదేవి, ఇదిగో ఈ మత్స్యము యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడు పూర్వజన్మలో నీ పతి అయినటువంటి అనంగుడు మన్మధుడే తప్ప వేరొకరు కాదు, ఇతడే నీ భర్త అని ఆ రతీదేవికి, మాయావతి అనే పేరుతో శంబరాసురుని యొక్క ఇంటిలో వంట చేస్తూ ఉన్నటువంటి మాయావతికి నారద మహర్షి తత్వాన్ని తెలియజెప్పారు. ఆమె కూడా తన భర్త తనకి లభిస్తాడు అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఆ విధంగా జీవిస్తూ ఉన్నది. ఆ శంబరాసురుని యొక్క వంట ఇంటిలో వంట చేస్తూ ఇన్నాళ్ళకి తన పతి తనకి దక్కాడు. కానీ ఆ పిల్లవాని రూపంలో ఉన్నాడు అతను. తన భర్త ఏమో చిన్న పసిపిల్లవాడు, ఈమెమో పెద్దది. అయినప్పటికీ కూడా అతడు తన పతే కదా. బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం. ఈ రకంగా పిల్లవాడు మత్స్యము యొక్క ఉదరంలోకి ఎలా వచ్చాడు, అసలు ఆ బాలుని పూర్వ వృత్తాంతం ఏంటి అన్న విషయాలన్నీ నారద మహర్షి రతీదేవికి, అంటే మాయావతికి తెలియజేశారు. సాచ కామస్య వైపత్ని రతిర్నామ యశస్విని పత్యు నిర్దగ్ధ దేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి. అదే విషయం చెబుతున్నారు. ఆమె కూడా, మాయావతి కూడా ఎవరంటే మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవే, కీర్తిమంతురాలైనటువంటి రతీదేవే. పత్యు నిర్దగ్ధ దేహస్య, తన భర్త పరమేశ్వరుని కంటి మంటల్లో బూడిద అయిపోవటంతో మళ్ళీ ఆయన జన్మిస్తాడనేటువంటి ఒక సంకల్పంతో దేహోత్పత్తిం ప్రతీక్షతి, తన భర్త మళ్ళీ తనకి లభిస్తాడనేటువంటి కోరికతో ఆ శంబరాసురుని దగ్గర వంట చేస్తూ ఉన్నది మాయావతి అనేటువంటి పేరుతో. నిరూపిత శంబరేణ సా సుపౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే. ఈ విధంగా శంబరాసురుని చేత వంట చేసేటువంటి ఆవిడగా, వంటగత్తెగా ఆ శంబరాసురుని దగ్గర ఉంటూ ఈ రతీదేవి అనబడే మాయావతి ఎలాగైనా తన పతిని పొందింది. కానీ తన పతి ఎలా ఉన్నాడు, చిన్న శిశువు రూపంలో ఉన్నాడు. కామదేవం శిశుం బుద్ధ్వా, ఇదిగో ఈ కనిపించేటువంటి మత్స్యంలో దొరికినటువంటి ఈ చిన్నపిల్లవాడే తన భర్త అయినటువంటి మన్మధుడు అనే భావన ఎప్పుడైతే ఆ మాయావతికి కలిగిందో రతీదేవికి, ఆ పిల్లవాని యందు అధికమైనటువంటి మక్కువ, ప్రేమ చూపించటం ప్రారంభించింది. నాతి దీర్ఘేణ కాలేన సకార్ష్ణి రూఢయవ్వనః జనయామాస నారీణాం వీక్షంతీనాంచ విభ్రమం.
ఈ రకంగా శంబరాసురుని వంట ఇంటిలో ఉన్నటువంటి ఆ మాయావతి అనబడేటువంటి రతీదేవి తన భర్త అయినటువంటి ఆ శిశువుని పిల్లవాడిని ప్రద్యుమ్నుణ్ణి పూర్వజన్మలో మన్మధుడైనటువంటి ఈ ప్రద్యుమ్నుణ్ణి జాగ్రత్తగా పెంచుతూ వచ్చింది. కొన్నాళ్ళకి ఆ పిల్లవాడు యవ్వనంలో ప్రవేశించాడు, చాలా అందంగా ఉన్నాడు, స్త్రీలందరికీ కూడా మోహాన్ని కలిగించేంత సుందరంగా ఉన్నాడు. జనయామాస నారీణాం వీక్షంతీనాంచ విభ్రమం. అందమైనటువంటి తన యొక్క సౌందర్యంతో సమస్తమైన స్త్రీలకు కూడా అతని పట్ల ఆకర్షణ కలిగించేటువంటి దివ్య రూపం. ఎందువల్లంటే అతడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణస్వామి రుక్మిణికి జన్మించినటువంటి పుత్రుడే కదా. సాతం పతిం పద్మదళాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవ్రీడహాసోత్తభిత భ్రువేక్షతి ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడు, ఆ ప్రద్యుమ్నుడు ఎలా ఉన్నాడు అంటే విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉన్నాడు, పద్మముల వలె. అలాగే పొడవైనటువంటి బాహువులు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవతలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. అలాంటి ఆ పిల్లవాడిని చూచి సవ్రీడహాసోత్తభిత భ్రువేక్షతి. తానే ఆ శిశువుని పెంచినప్పటికీ కూడా అతడు పూర్వజన్మలో తన భర్త అని తెలిసి ఉండటం చేత ఈ మాయావతి అనగా రతీదేవి సిగ్గుతో, నవ్వుతో, భ్రూవికారములతో ఆ యవ్వనంలోకి వచ్చినటువంటి ఆ పిల్లవాడిని చూడటం ప్రారంభించింది. తానైతే పెంచుతోంది కానీ అతడు తన భర్తే అని ఆమెకి తెలుసు. ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః. ప్రేమభావాలతో అతన్ని చూడటం ప్రారంభించింది ఈ మాయావతి. అన్నాళ్ళు ఆ పిల్లవాడిని ప్రద్యుమ్నుండి పెంచినటువంటి ఈ మాయావతి ఆ పిల్లవాడిని ప్రేమభావంతో చూస్తోంది. ఆ పిల్లవాడికి అర్థం కాలేదు యవ్వనంలోకి వచ్చినటువంటి ప్రద్యుమ్నునకు. తామాహ భగవాన్ కార్ష్ణిః మాతస్తే మతిరన్యథ మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీయథ. వెంటనే అతడు అడిగాడు, యవ్వనంలోకి వచ్చిన ప్రద్యుమ్నుడు తనని పెంచుతూ ఉన్నటువంటి మాయావతిని ప్రశ్నించాడు, ఇదేమిటి, చిన్ననాటి నుంచి నువ్వే నన్ను పెంచి పోషించావు కదా, మరి నన్ను పుత్రుల్లా చూడకుండా నా యందు ప్రేమభావాన్ని, ఒక భర్త యందు భార్య చూపించేటువంటి అభిమానాన్ని చూపిస్తున్నావు. నీ మనస్సు వేరుగా ఉన్నది నా యందు. ఇది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది తగినదేనా, తప్పు కదా అన్నాడు ఆ ప్రద్యుమ్నుడు. రతిరువాచ. అప్పుడు రతీదేవి ఈ విధంగా చెబుతోంది, మాయావతి తాను పెంచినటువంటి ఆ పిల్లవానితో, భవాన్ నారాయణ సుతః శంబరేణ ఆహృతో గృహాత్ అహంతే అధికృతా పత్ని రతి కామో భవాన్ ప్రభో. నీవు పూర్వజన్మలో నారాయణుని యొక్క అంశతో జన్మించినటువంటి మన్మధుడివి. మన్మధుడవైనటువంటి నీవే పరమేశ్వరుడి చేత దహించబడి మరుజన్మలో రుక్మిణీ కృష్ణులకు పుత్రునిగా జన్మించావు ప్రద్యుమ్నుడనేటువంటి పేరుతో. పురిటింట్లో ఉన్నటువంటి నిన్ను ఈ శంబరుడనే రాక్షసుడు తీసుకుని వచ్చి సముద్రంలో పడవేశాడు. సముద్రంలో మత్స్యం నిన్ను మింగితే చేపలు పట్టేవాళ్ళు తీసుకొచ్చి ఈ శంబరాసురునికి కానుగ్గా ఇచ్చారు. ఆ మత్స్యాన్ని చీల్చి చూస్తే అందులోనేమో నువ్వు ఉన్నావు. అహంతే అధికృత పత్ని, నేనేమో నీ భార్యను, రతీదేవిని. నువ్వు ప్రద్యుమ్నునిగా ఇప్పుడు జన్మించిన రుక్మిణీ కృష్ణులకు పూర్వజన్మలో నీవు మన్మధుడివి, నేను నీ భార్యని. రతి కామో భవాన్ ప్రభు. కాబట్టి నీవు నాకు భర్తవే అవుతావు తప్ప నాకు పుత్రుడవు కాదు. ఏషత్వా నిర్దశం సింధౌ అక్షిపత్ శంబరోసురః మత్స్యోగ్రసీత్ తదుదరాత్ ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో. కాబట్టి 10 రోజులలోపుగానే పురిటింటి నుంచి నిన్ను దొంగిలించినటువంటి శంబరాసురుడు తీసుకుని వచ్చి సాగరంలో పడేస్తే నీవు మత్స్యంలో దొరికావు, ఇక్కడికి చేరుకున్నావు. నేను ఆనందిస్తున్నాను. ఎందువల్లంటే ఆ మన్మధుడే ఇప్పుడు ప్రద్యుమ్నునిగా ఉద్భవించాడు, నా భర్త నాకు లభించాడు అని. కాబట్టి నీవు నాకు భర్తవే గాని పుత్రుడవు కాదు. తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః మాయాశతవిదం
త్వంచ మాయాభి మోహనాదిభి. కాబట్టి ఓ పతిదేవా, ఓ మన్మథ, ప్రద్యుమ్న స్వరూపుడవైన ఓ మన్మథ, నీవు జయింపశక్యము గాని మాయావి అయినటువంటి మనకి శత్రువైనటువంటి ఈ శంబరాసురుణ్ణి, అనేక రకాల మాయలు తెలిసినటువంటి ఈ శంబరాసురుణ్ణి నీవు కూడా మాయలు నేర్చుకుని మోహింపజేసేటువంటి మాయలతో అతన్ని నీవు సంహరించాలి అని రతీదేవి ఆ ప్రద్యుమ్నునితో చెప్పింది. అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా తెలియజేసింది. పరిశోచతి తే మాత కురరీవ గత ప్రజ పుత్ర స్నేహ కులాదీన వివత్సా గౌరివాతుర. ఈ జన్మలో నీకు తల్లి అయినటువంటి రుక్మిణీదేవి పురిటిలోనే ఈ శంబరాసురుడు నిన్ను దొంగిలించి తీసుకురావటం వల్ల ఆనాటి నుంచి ఒక చిన్న పక్షిలాగా, పక్షి పిల్లను పోగొట్టుకున్నటువంటి పక్షిలాగా బాధపడుతూ ఉన్నది నీ తల్లి అయిన రుక్మిణీదేవి. పుత్రస్నేహ కులాదీన, పుత్రస్నేహంతో దుఃఖపడుతూ ఉన్నది. వివత్స గౌరివాతుర, దూడలేనటువంటి గోవులాగా దుఃఖిస్తూ ఉన్నది రుక్మిణీదేవి. ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతి మహామాయాం సర్వమాయా వినాశిని. ఈ విధంగా మాయావతి అనే పేరు కలిగిన ఆ రతీదేవి తన భర్త అయినటువంటి ఆ మన్మథస్వరూపుడైనటువంటి ప్రద్యుమ్నునకు మాయాశక్తులన్నింటినీ కూడా నేర్పించింది. ప్రద్యుమ్నాయ మహాత్మనే దదౌ విద్యాం, ఆ మాయా విద్యలు, శంబరాసురుని దగ్గర ఏవైతే మాయలున్నాయో ఆ మాయా విద్యలన్నీ ఆ ప్రద్యుమ్నునకు తెలియజేసింది. మాయావతి మహామాయాం సర్వమాయా వినాశిని. శంబరాసురుడు ఎటువంటి మాయని ప్రయోగించినా ఆ మాయలన్నింటినీ భగ్నం చేసేటువంటి విధంగా చక్కని నేర్పును కలిగించింది ఆ మాయావతి. సచ శంబరం అభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్ అవిషహై తమాక్షేపై క్షిపన్ సంజనయన్ కలిం. వెంటనే ప్రద్యుమ్నుడు కూడా మాయలన్నీ నేర్చుకుని ఆ మాయావతి దగ్గర, తన భార్య అయిన రతీదేవి దగ్గర వెంటనే శంబరాసురుణ్ణి యుద్ధానికి పిలుస్తున్నాడు. రా, నీకు పరాక్రమం ఉంటే నాతో యుద్ధం చెయ్యి ఓ మాయావి శంబరా అని. అతడు తట్టుకోలేనటువంటి అవిషహై, ఏమాత్రము భరించలేనటువంటి నిందావచనములతో అతన్ని దూషిస్తూ యుద్ధానికి రమ్మని అతన్ని ఉత్సాహపరిచాడు, రెచ్చగొట్టాడు ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి. సోధిక్షిప్తో దుర్వచోభి పాదాహత ఇవోరగః నిశ్చక్రామ గదాపాణి అమర్షాత్ తామ్రలోచన. ఈ విధంగా దుష్టమైనటువంటి మాటలతో, నిందావచనములతో ఎప్పుడైతే రెచ్చగొట్టబడ్డాడో, అధిక్షేపించబడ్డాడో, అది తట్టుకోలేక కాలితో తన్నబడినటువంటి సర్పానికి ఏ విధంగా రోషం వస్తుందో ఆ విధంగా రోషంతో కూడినటువంటి శంబరాసురుడు ప్రద్యుమ్నునితో యుద్ధం చేయటానికి గదని ఆయుధంగా తీసుకుని ఎంతో ఆవేశంగా ఎర్రనైనటువంటి నేత్రములు కలిగిన వాడై యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. గదామావిధ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్ర నిష్పేష నిష్ఠురం. వెంటనే తన దగ్గరున్నటువంటి భయంకరమైనటువంటి గదని తిప్పుతూ ఆ ప్రద్యుమ్నుని మీద ప్రయోగించాడు. దారుణమైనటువంటి గదని ప్రయోగించడమే కాకుండా గట్టిగా అరుస్తూ ఉన్నాడు, ఒక పిడుగులాగా. వజ్ర నిష్పేష నిష్ఠురం వ్యనదత్ నాదం, గట్టిగా అరిచాడు. ఆ శంబరాసురుని అరుపు ఎలా ఉందంటే పిడుగు పడితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంది. తామా పతంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం అపాస్య శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్ స్వగదాం నృప. తన మీద పడుతూ ఉన్నటువంటి శంబరాసురుని గదని అడ్డగించి ఆ గదని చిత్తు చిత్తు చేసి ఈ ప్రద్యుమ్నుడు తన దగ్గరున్నటువంటి గదని ఆ శంబరాసురుని మీద కోపంతో ప్రయోగించాడు. శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్ స్వగదాం నృప. వెంటనే తన గదని ఆ శత్రువైన శంబరాసురుని మీద ప్రయోగించాడు. సచమాయాం సమాశ్రిత్య దైతేయీం మయ దర్శితాం
ముముచేస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసోసుర. వెంటనే మాయావి అయినటువంటి ఆ శంబరాసురుడు మయునికి సంబంధించినటువంటి మాయా విద్యలన్నీ అతనికి తెలుసు. ఆ మాయా విద్యతో మామూలుగా యుద్ధం చేయకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయి మాయా యుద్ధం చేస్తున్నాడు శంబరాసురుడు. ప్రద్యుమ్నునితో తనకి సంబంధించిన అస్త్ర శస్త్రాల యొక్క వర్షమంతా కురిపిస్తూ ఉన్నాడు ఆకాశం మీద నుంచి ఆ ప్రద్యుమ్నుని మీద. బాధ్యమానోస్త్ర వర్షేణ రౌక్మిణే యో మహారథ సత్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దినీం. వెంటనే ఆ శంబరాసురుని యొక్క అస్త్రవైభవంతో కష్టపెట్టబడినటువంటి ప్రద్యుమ్నుడు, రుక్మిణి కుమారుడైనటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు వెంటనే సత్వసంపన్నమైనటువంటి సత్వమయమైనటువంటి తన మాయా విద్యతో రాక్షసుడైన ఆ శంబరాసురుని మాయనంతటిని పటాపంచలు చేసేసాడు. తతో గౌహ్యక గాంధర్వ పైశాచోరగ రాక్షసీ ప్రాయుంక్త శతశో దైత్య కార్ష్ణిర్వ్యధమయత్ తాః. ఆ శంబరాసురుడు యక్ష విద్యని ప్రయోగించాడు, గాంధర్వమాయని ప్రయోగించాడు, పిశాచాల మాయని ప్రయోగించాడు, అలాగే సర్ప సంబంధమైనటువంటి మాయలు రాక్షస మాయలన్నీ ప్రయోగించాడు. వందల కొద్దీ ప్రయోగించినటువంటి ఆ శంబరాసురుని యొక్క మాయలన్నింటినీ కూడా భగ్నం చేసేశాడు తన విద్యలతో ప్రద్యుమ్నుడు. నిశాతమసిముద్యమ్య సకిరీటం సకుండలం శంవరస్య శిరః కాయాత్ తామ్ర శ్వశ్రువోజస అహరత్. వెంటనే ఆ శంబరాసురుని యొక్క మాయలన్నింటినీ ఛిన్నం చేసేసినటువంటి ఈ ప్రద్యుమ్నుడు వాడి అయినటువంటి తన కత్తిని తీసి చక్కని కిరీటంతో కుండలాలతో అందమైన ఎర్రనైనటువంటి మీసాలతో ప్రకాశించేటువంటి ఆ శంబరాసురుని యొక్క శిరస్సుని అతని దేహం నుంచి వేరు చేశాడు. అంటే వాడి అయిన తన ఖడ్గంతో శంబరాసురుని యొక్క శిరస్సుని నరికివేశాడు ప్రద్యుమ్నుడు. ఈ విధంగా ప్రద్యుమ్నుడు తన భార్య అయినటువంటి మాయావతి దగ్గర అంటే రతీదేవి దగ్గర మాయా విద్యలన్నీ నేర్చుకుని ఆ మాయా విద్యలతో శంబరాసురుని మాయలన్నింటినీ పటాపంచలు చేసి శంబరాసురుణ్ణి యుద్ధంలో సంహరించాడు. ఆకీర్యమాణో ద్విజై స్తుతిభిః కుసుమోత్కరై భార్యయా అంబరచారిణ్య పురం నీతో విహాయస. ఈ విధంగా శంబరాసురుడు మరణించంగానే దేవతలందరూ ప్రద్యుమ్నుని మీద పుష్పవృష్టి కురిపించారు. ఆనందంగా ప్రద్యుమ్నుడు కూడా తన భార్య అయినటువంటి రతీదేవితో మాయావతితో కలిసి, ఆమె ఎంత గొప్పది, తన మాయతో ఆకాశంలో విహరించగలదు, తన భర్తని తీసుకుని ప్రద్యుమ్నుడిని తీసుకుని ఆకాశ మార్గం గుండా బయలుదేరి చక్కగా ద్వారకా నగరానికి చేరుకుంది ఆ మాయావతి తన భర్త అయినటువంటి ప్రద్యుమ్నునితో. అంటే రతి మన్మధులు ఇద్దరూ కూడా ద్వారకా నగరంలో ప్రవేశించారు. పూర్వజన్మలో వాళ్ళు రతి మన్మధులు, ఇప్పుడు ప్రద్యుమ్నుడు మాయావతి. అంతఃపురవరం రాజన్ లలనాశత సంకులం వివేశపత్న్యా గగనాత్ విద్యుదేవ బలాహక. వెంటనే అంతఃపురం ఎలా ఉన్నది ద్వారకా నగరంలో అంటే ఎంతోమంది స్త్రీలతో, వందల కొద్దీ స్త్రీలతో ప్రకాశిస్తూ ఉన్నది. అలాంటి అంతఃపురంలో ఆకాశ మార్గం గుండా ఈ మాయావతి ప్రద్యుమ్నులు అంతఃపురంలో ప్రవేశించారు. ఎలా ఉన్నది వాళ్ళు ప్రవేశించటం అంటే మేఘము, మేఘంతో కూడినటువంటి మెరుపు ప్రవేశించినట్లుగా ఉంది. మేఘమేమో ప్రద్యుమ్నుడైతే మెరుపేమో ఆ మాయావతి. తం దృష్ట్వా జలదశ్యామం పీత కౌశేయవాససం ప్రలంబ బాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం. ఒక్కసారి ప్రద్యుమ్నుణ్ణి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉన్న స్త్రీలంతా ఏమనుకున్నారు? కృష్ణుడే అనుకున్నారు. కృష్ణుని యొక్క రూపగుణాలతోనే ఉన్నాడు కదా అతడు. నల్లనైన మేఘం లాంటి చక్కని వర్ణం, పట్టు పీతాంబరం, పొడవైనటువంటి బాహువులు, ఎర్రనైనటువంటి నేత్రములు పద్మాల్లాగా, చిరునవ్వుతో కూడిన అందమైన పద్మం లాంటి ముఖారవిందము, స్వలంకృత ముఖాంభోజం నీలవక్రాలకాలిభి. అదేవిధంగా అతని ముఖం ఎలా ఉన్నది అంటే అందమైనటువంటి ముంగురులతో ఆ ముఖమంతా నింపబడి ఉన్నది. పద్మము వంటి ఆ ముఖము ఆ ముంగురులతో చక్కగా కప్పబడుతూ ఉన్నది, అలంకరింపబడింది. కృష్ణం మత్వా శ్రియో హ్రీతా నిలిల్యు తత్ర తత్ర.
ఆ వచ్చినటువంటి ప్రద్యుమ్నుణ్ణి చూచి కృష్ణుడే అని పొరబడి అంతఃపురంలో ద్వారకా నగరంలో ఉన్న స్త్రీలు సిగ్గుబడి పక్కకి తప్పుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ అవధార్య శనైరీషతు వైలక్షణ్యేన యోషితః ఉపజగ్ముః ప్రముదితాః సస్త్రీరత్రం సువిస్మితాః. ఆ తరువాత నెమ్మదిగా ఓహో ఇతడు కృష్ణుని వలె ఉన్నాడు గాని కృష్ణుడు కాదు. ఎందువల్లంటే కృష్ణుల్లో ఉండేటువంటి శ్రీవత్సము ఇత్యాది చిహ్నాలు ఈ ప్రద్యుమ్నునికి కనిపించట్లేదు. కాబట్టి ఆ వైలక్షణ్యాన్ని గమనించినటువంటి స్త్రీలు ఆనందంగా భార్యాసమేతుడై వచ్చినటువంటి ఆ ప్రద్యుమ్నుని చుట్టూ చేరారు నవ్వుతూ. అథ తత్రాసితాపాంగి వైదర్భీ వల్గు భాషిణి అస్మరత్ స్వసుతం నష్టం సేహస్నుత పయోధర. ఆ వచ్చినటువంటి ప్రద్యుమ్నుడిని చూడంగానే రుక్మిణీదేవి ఆహా నా పిల్లవాడు గనక ఉండుంటే ఆ పురిటింటిలోనే మాయమైపోయాడు కదా, అతడే గనక ఉండుంటే ఇలాగే ఉండేవాడేమో అని భావిస్తూ ఉన్నది. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.